హలో బాయ్స్, అందరికీ రామ్ రామ్. అయితే ఇగో ఇవాళ చిన్న వ్లాగ్లో ఒక మా పప్పిని చూపెడుతున్నా. దీని పేరు రావ్. రావ్ అని పేరు పెట్టిన దీనికి. ఇది చిన్నప్పుడు మా తమ్ముడు వెనకాల వచ్చినుండే, ఇప్పుడు కూడా మాతోనే ఉన్నది. తింటుంది, వింటుంది, మా ఇంట్లో పంటది, మా ఇంట్లో కానీ తిరుగుతుంది మొత్తం బయట. అంటే దీనికి ఫ్రీగా వదిలేసినాం మేము. అంటే దీనికి కూడా టార్చర్ ఎందుకు, కట్టుడు ఎందుకు, ఒక దగ్గర ఉండడు ఎందుకని. కానీ ఇది బయట ఏం చేసిందంటే ఒక గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. దాని గర్ల్ ఫ్రెండ్ చూపిస్తారండి. మస్తు ఎక్దమ్ సుఖంగా పడుకున్నది. ఇక ఎండల మస్తు చిన్న చిన్న గాలి కొడుతున్నది. క్యూట్ ఉంది కదా. హౌ ఇట్ ఈస్ డాగ్. డాగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది కానీ దగ్గర వస్తలేదు. ఇట్రా, అడియావు అడవు అడవు. అది వచ్చింది, అడవు అడియామా అడే. ఇక వచ్చింది బాయ్. ఎంత మస్తు ఉన్నది కదా, ఎక్దమ్ క్యూట్. వావ్ మస్తు ఉంది బాయ్. డాగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఎంత దగ్గర వచ్చింది కలి. ఓ ఓ ఓ ఓ హ్యాండ్ షేక్, హ్యాండ్ షేక్, హ్యాండ్ షేక్. ఎట్లా అరుగుతున్నారు. హ్యాండ్ షేక్, గివ్ మై హ్యాండ్ షేక్, గివ్ మై హ్యాండ్ షేక్, హ్యాండ్ షేక్, హ్యాండ్ షేక్. ఓకే ఓకే ఓకే. కూర్చో, కూర్చోడా, కూర్చో, కూర్చో అందానా. కూర్చోడా, కూర్చో, 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 కూర్చోడా, కూర్చో, కూర్చో. ఓకే, యువర్ క్యూట్, యువర్ క్యూట్. ఓకే, కూర్చో, కూర్చో భాయ్. నీ పేరేంది అసలు? వాట్ ఈస్ యువర్ నేమ్ బై ద వే? నీ పేరే ఎట్లా వరుగుతుంది. రామ్ రామ్ అందరికీ. హే గైస్, మీ జాదవ్ శ్రీకాంత్. ఇంకో కొత్త వ్లాగ్లో వచ్చేసిన. అయితే నా బండి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఇప్పుడు నా బండి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉంది బండి. బండి తీసుకున్నది నేను జేవిఎస్ రైడర్. మీకు మంచిగా చూపిస్తానండి. జేవిఎస్ రైడర్ బండి. అండ్ బండి ఏమో చూడడానికి ఇలా ఉన్నది. ఎలా ఉంది బండి గాయ్స్, కామెంట్ అయితే చేయండి. ఏం లేదు బాయ్, తక్కువ రేట్లో ఉన్నది, మంచిది. 120 నెట్ ఉండే అండ్ ఈఎంఐ మీద తీసుకున్న. ఇది మొత్తం 150 అయితే పడింది. ఈఎంఐ మీద తీసుకుంటే ఇది 150 దాకా అయితే వచ్చింది. అండ్ ఇందులో 150లో మళ్ళీ లాంగ్ కూడా వెళ్ళొచ్చు. మస్తు మైలేజ్ కూడా ఇస్తా అంట బండి. అంటే ఎక్దమ్ మైలేజ్ కూడా మస్తు ఇస్తుంది. 50 to 60 దాకా అయితే మైలేజ్ ఇస్తా అంట. అందుకే ఇది తీసుకున్న వల్ల తక్కువ రేట్లా. ఫస్ట్ బండి నాది. అంటే ఇక్కడ నుంచి నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ బండి నుంచి నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయబోతున్నా. దీనికి మొత్తం బండికి మొత్తం ఇక్కడ స్టిక్కర్స్ ఉంటా పెడతా. మొత్తం నా ఛానల్ పేరు మొత్తం ఇక్కడ. ఇంకా హెల్మెట్కి కూడా నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నా, కెమెరా పెట్టుకోవడానికి. అండ్ దీంట్లో ఇంకా మొత్తం ఏఐ సిస్టమ్ ఉన్నది. చూపిస్తానండి. ఇక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏఐ, ఇక్కడ కనబడతలేదు, లైట్గా కనబడుతుంది. ఇక్కడ ఏఐ సిస్టమ్ కూడా ఉంది బండికి. లైక్ చూడొచ్చు, ఇక్కడ మన నేమ్స్ కూడా వస్తుంది. ఇంకా బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం మస్తు ఉంది బండి కూడా. ఇక్కడ నా సిగ్నల్లో వెళ్ళినప్పుడు ఆపితే ఆగిపోతుంది కూడా. ఇలా క్లచ్ పట్టుకొని కొంచెం రేస్ ఇస్తే బండి చాలా అయిపోతుంది. దిస్ ఇస్ క్రేజీ బ్రో. మస్తు ఉన్నది బండి కూడా. ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చిండు దీనికి. ఇగో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు లాంగ్లో పోయినప్పుడు. తక్కువ రేట్లోనే మంచి బండి దొరికింది. ఎందుకంటే ఎక్కువ దూరం కూడా వెళ్ళొచ్చు. లుకింగ్లో కూడా కొంచెం మంచిగానే ఉన్నది. స్టిక్కర్స్ కూడా ఇచ్చారు, ఇగో రైడర్ అని. ఎక్దమ్ కిరాక్ ఉన్నది బండి. ఎలా ఉంది గాయ్స్, కామెంట్ అయితే చేయండి. ఇట్లా నడుతుంది ఖాళీ హార్స్. ఎక్దమ్ నాకైతే నచ్చింది. దీని మీద ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి. మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి దీని మీద. ఎక్దమ్ కిరాక్. టోటల్ 151 అయితే పడింది. డౌన్ పేమెంట్ నేను 30,000 కట్టయితే తీసుకున్న బండిని. ఎక్దమ్ కిరాక్ ఉన్నాయి. ఇక దీన్ని మంచిగా ఉంచుకోవాలి. దీని మీద మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఊర్లో తిరగాలి, ప్రతి ఒక్క బ్రోని కలవాలి, అందరినీ కలవాలి. ఇక సో నడండి, ప్లేట్ ఎందుకు. మన కెమెరా, మన ఫోనే మన కెమెరా అయితే ఏం తీసుకుంటాలే. ఫోన్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. అంటే ఫోన్ హెల్మెట్కి పెట్టుకొని తీసుకోవడమే అంతే. అంటే కెమెరా గోప్రో కెమెరాస్ కొనాలంటే అంత బడ్జెట్ లేదు మా దగ్గర. ఫస్ట్ అయితే నేను ఫోన్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాను, ఎక్కడ దాకా ఏమవుతుందో. లెట్స్ సీ. ఓకే, చలో.